హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మొదలైన సంక్రాంతి సంబరాలు, బకాయిల చెల్లింపులు అయితే షురు. ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. రేపటికల్లా ఉద్యోగుల ఖాతాల్లో జమ అయ్యే మొత్తం లిస్ట్ అయితే తెలుసుకుందామండి. ముందుగా సంక్రాంతి పండుగ కనుక ఉద్యోగులకి శుభవార్త రావాలని చెప్పేసి చాలామంది ఉద్యోగులు భావించారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా తీపి కొబ్బరి అయితే ప్రకటించింది. ముందుగా బకాయిలన్నీ జమ అవ్వాలని కోరుతున్న వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పిందండి. ఉద్యోగులకి సంబంధించి చెల్లింపుల ప్రక్రియ మొదలు కాబోతుంది. సంక్రాంతి పర్వదినాన పలు వర్గాలకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు పంపింది. గత కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులకు మోక్షం లభించింది. సీఎం చంద్రబాబు గారి ఆదేశాలతో పెండింగ్ బిల్లుల చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసులు, చిన్న తరహా కాంట్రాక్టర్లకు బిల్లులను ఆర్థిక శాఖ వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఈవేళ సాయంత్రంలోగా 6,700 కోట్ల బిల్లులు చెల్లించబోతున్నారు. ఇక ఆర్థిక శాఖ ఇప్పటికే సీఎం గారి ఆదేశాలతో ఎప్పటికప్పుడు బిల్లుల చెల్లింపులను మానిటర్ కూడా చేస్తున్నారు ఆర్థిక శాఖ మంత్రి. ఇక సంక్రాంతి పర్వదినాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలని సీఎం చంద్రబాబు కోరారు. దీనిలో భాగంగా పలు వర్గాలకు కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను నేడు రాష్ట్ర ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించింది. దాదాపు 8 సంవత్సరాలుగా కూడా కొన్ని బిల్లుల చెల్లింపులు జగన్ సర్కార్ పెండింగ్లో పెట్టింది. అలా పెండింగ్లో ఉన్న బిల్లుల్లో 6,700 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. ఇందులో 10 లక్షలలోపు బిల్లులు, ఉద్యోగుల జీపీఎఫ్, పోలీసుల సరెండర్ లీవ్లు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ లాంటివి ఉన్నాయి. గత జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపు 1,20,000 కోట్ల రూపాయలను పెండింగ్లో పెట్టింది. సో ఈ విధంగా 6,700 కోట్ల బిల్లులను అయితే రిలీజ్ చేస్తుందండి. సో ఇది నిజంగా సూపర్ గుడ్ న్యూస్.